హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. కానీ సార్ అంటే ఇప్పుడు నేను విన్నాను మీరు అండ్ ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ గారు వన్స్ అపాన్ ఎ టైమ్ ప్రకాష్ రాజ్ ఎలా అంటే నేను ఫ్రెండ్స్ రూమ్స్ లో ఉండే వాళ్ళు, రూమ్స్ బాగా వెళ్ళి మంచిగా కార్డ్స్ ఆడుకునే వాళ్ళు. అది శ్రీకాంత్ ఆ టైంలో ఎలా అంటే శ్రీకాంత్, చిట్టి చాలా మంది ఉన్నారు, ఒక గ్యాంగ్. వాళ్ళతో అక్కడ టీ నగర్ లో వాళ్ళు ఒక రూమ్ లో ఉంటారు. శ్రీకాంత్, చిట్టి, తర్వాత విజయ్ అని చెప్పి వీళ్ళందరూ ఒక రూమ్ ఉన్నప్పుడు రోజు అక్కడ వాళ్ళ రూమ్ కి వెళ్ళి కార్డ్స్ ఇది. అప్పుడు శ్రీకాంత్ ఆల్సో వాంటెడ్ పైకి రావడానికి కోసం. ఐ థింక్ 1991 లోనే శ్రీకాంత్ వచ్చారు. అవును, పీపుల్స్ ఎన్కౌంటర్. అవును అవును అవును. ఆయన కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటానే వచ్చారు. అవునవును, పీపుల్స్ ఎన్కౌంటర్ లో చిన్న క్యారెక్టర్ చేసి ఆ టైంలో మేమందరూ ఆ టైంలో నేను అంతకుముందే హీరో అయిపోయాను. నేను 87 కదా. నేను యాక్చువల్గా దొంగ దొంగ తర్వాత బాలచందర్ డ్యూయెట్ కదా పిక్చర్. ఆ పిక్చర్ చేసేప్పుడు ఫస్ట్ ఫోటో షూట్ జరిగింది. అప్పుడు ఫస్ట్ ప్రకాష్ రాజ్ వచ్చి నా దగ్గర, నేనే ప్రకాష్ రాయ్, నేను కన్నడ కన్నడ నుంచి వచ్చాను, నన్ను మీరందరూ ఎంకరేజ్ చేయాలి అని చెప్పి ఫస్ట్ నా దగ్గరే వచ్చి మాట్లాడారు. నా దగ్గర ప్రభు దగ్గర వచ్చి నేను పిక్చర్ లో విలన్ గా చేస్తున్నాను అని. సో ఫస్ట్ టైం అక్కడే మీట్ చేశాను నేను. మీ మూవీలో విలన్ గా చేస్తున్నారా? అవును, డూయట్ పిక్చర్ లో ఆయనే విలన్ కదా. యాక్చువల్గా నేను ప్రభు అదిలే హీరో. ఆ తర్వాత నేను బయటకు వచ్చాను, చాలా బిజీ అయినప్పుడు. వాళ్ళు 8 months కంటిన్యూస్ గా కావాలని చెప్పారు డేట్స్. సో అప్పుడు 8 months కంటిన్యూస్ గా ఇవ్వడానికి అప్పుడు డేట్స్ లేదు, దొంగ దొంగ తర్వాత. సో నేను ఆ పిక్చర్ నుంచి బయటకు వచ్చాను. అనుకున్నారా ప్రకాష్ రాజ్ గారు ఎంత పెద్ద యాక్టర్ అవుతారని? అప్పుడే ఆ పిక్చర్ చూసి డెఫినెట్ గా, ఎందుకంటే ఆ పిక్చర్ లో ఆయన ఏం యాక్టింగ్ చేశారంటే, ఆ పిక్చర్ లోనే ఆ పిక్చర్ చూసిన అందరూ ఎవరు ఇది ప్రకాష్ రాజ్ అని ఆ పేరు వచ్చింది కదా. ఆ తర్వాత తెలుగులో కూడా యాక్చువల్గా ఆయన ఫస్ట్ పిక్చర్ ఏదో ఊహాతో చేశారు. ఆ తర్వాత నాతోనే సగనం, అమ్మ నాన్న కావాలి, చాలా పిక్చర్స్ నాతో చేశారు. అప్పుడు మేము అందరూ ఇక్కడ గోల్కొండ కదా హోటల్, అందరికి అడ్డా, అది అందరికి అడ్డా గోల్కొండ హోటల్. సో ఐ నో హిమ్ ఫ్రమ్ ద డే హీ. ఎప్పుడన్నా ప్రకాష్ రాజ్ గారు ముందు సేమ్ ఆయన వాయిస్ తో ఇమిటేట్ చేస్తూ ఉంటారా? He doesn't know actually. He doesn't know that I imitate him. కానీ he's a very nice man. And ఇప్పుడు కూడా ఎయిర్పోర్ట్ లో మీట్ చేస్తాం, ఎలా ఉన్నావు చల్లం అని చెప్పి. ఓకే, సో మీరు ఇమిటేట్ బాగా చేస్తారు. చాలా మంది యాక్టర్స్ నేను ఇంత బాగా చేస్తారని నాకు నేచురల్ గా వస్తుంది నాకు. ఇంకా ఎవరు చేస్తారు బాగా వాయిస్? యాక్చువల్గా అది ఫ్లో లో రావాలి. మీరు చెయ్యని చెప్తే నాకు రాదు. అలాగే మాట్లాడినప్పుడు అలా వస్తుంది, కానీ ఆయన ఇమిటేట్ చేయాలి అని చెప్తే అది రాదు. సో ప్రకాష్ రాజ్ గారికి ఇష్టమైన డైలాగ్ లో మీకు ఇష్టమైన డైలాగ్ అంటే? చాలా డైలాగ్స్ ఇలానే ఉంటాయి అక్కడ ఫేమస్ కదా, చల్లం ఎప్పుడు చల్లం నాకు చెప్తారు కదా. ఆ పిక్చర్ ఏంటది, ఇట్స్ అ ఫేమస్ డైలాగ్. ఆయన చూస్తేనే అందరూ చెప్తారు కదా చల్లం అని. బట్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో కలిసినప్పుడు కూడా ఆయన అనగానే మీరు కూడా అనాల్సింది బాగున్నాను. ఇది ఆయనకి తెలియదు కదా నేను ఆయన ఇమిటేట్ చేస్తే. సపోజ్ ఎవరైనా నన్ను ఇమిటేట్ చేస్తే ఇట్ ఇస్ డిఫికల్ట్ ఫైండ్ అవుట్. మిగతా వానికి తెలుస్తుంది. సో ఆయన కూడా హ్యాపీగా నవ్వుతారు. ఈస్ అ వెరీ కూల్ గై. అండ్ ఆయన వాయిస్ ఆయనకు ప్రాణం. ఆ వాయిస్ తోనే ఆయన. అవును, వాయిస్ అండ్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అండ్ వెరీ గుడ్ యాక్టర్. ఇప్పుడు టచ్ లో ఉంటారు? టచ్ లో అని కాదు, ఐ హ్యావ్ హిస్ నంబర్. ఎలక్షన్స్ అన్ని జరిగేప్పుడు మీట్ చేశాను. యూ కెనాట్ బి ఇన్ టచ్ విత్ మీరు ఒక చాలా బిజీ యాక్టర్ గా ఉంటే ఆ పొజిషన్ కాబట్టి ఒక రెస్పెక్ట్, ఒక టచ్ ఇదని వస్తుంది. లేకపోతే ఐఎమ్ నాట్, ఎవరితో టచ్ లేదు. యాక్టర్స్ ఫ్రెండ్స్ అని చూస్తే అలాంటి చాలా మందితో పైకి వచ్చాను నేను. విక్రమ్, అజిత్, వీళ్ళందరూ వాళ్ళకు ముందే నేను మంచి ఇదిలో వచ్చాను. సో వి ఆల్ నో ఈచ్ అదర్, కానీ టచ్ అని ఏం లేదు. చూస్తే అంతే హాయ్ ఎలా ఉన్నావు అని
కౌగులించుకోవడం అంతే. విక్రమ్ గారికి కూడా చాలా లేట్ గా వచ్చింది ఆ స్టార్డమ్ కదా, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు ఆయన కూడా. యాక్చువల్ గా విక్రమ్ నాకు ముందే వచ్చారు ఇండస్ట్రీలో యాడ్ ఫిల్మ్ వల్ల. అది తర్వాత 86 లో వచ్చాను ఆయనకి బ్రేక్ వచ్చేది 2000 అదే నేను సో హీ వెయిటెడ్ ఫర్ 16 లాంగ్ ఇయర్స్ అండ్ వాట్ స్ట్రగుల్ హీ వెంట్ త్రూ పైకి రావడానికి అండ్ విక్రమ్ చాలా చదివిన అతను, బాగా చదువుతారు, చాలా ఇంటెలిజెంట్ అతను, కానీ ఆయనకి సినిమాలే రావాలని చాలా కష్టపడి వచ్చారు. ఓకే చూడండి అక్కడ అది విక్రమ్. ఎస్ మీ మ్యారేజ్ లో. అవును 2002. చాలా కూల్ పర్సన్ కదా, వెరీ నైస్ గై. కానీ ఒక ఆర్టిస్ట్ లైఫ్ వింటున్నప్పుడు మనకు అనిపిస్తుంటుంది సార్ ఎంత పేషెన్స్ ఉండాలి లైఫ్ లో. ఎవ్వరు సక్సెస్ అయితే ఇఫ్ యూ డోంట్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే మీరు పైకి రావాలంటే ఏ ఇండస్ట్రీలో మీరు కష్టాన్ని చూడకుండా రావడం చాలా ఇప్పుడు క్రికెట్ రావాలంటే కూడా కష్టపడాలి. ఏ ఇండస్ట్రీలో మీరు కష్టపడకుండా పైకి రావడం చాలా కష్టం. అండ్ ఇంకొకటి అన్నారు, ఇప్పుడు విక్రమ్ గారికి సక్సెస్ అంత లేట్ గా రావడానికి మీరు ఒక బిఫోర్ నాతో ఒకటి షేర్ చేసుకున్నప్పుడు నాకే కళ్ళమ్మట ఎలా నీళ్ళు వచ్చేసాయి. విక్రమ్ గారికి ఒక షూట్ లో ఒక యాక్సిడెంట్ అయిపోయి, షూట్ లో కాదు కాల్ మొత్తం ఇలా అయిపోయింది, షూట్ లో కాదు, ఆపరేషన్ సరిగా ఈ కాల్ కి అని చెప్పేసి. అవును ఆయన ఫ్రెండ్ తో ఒక పెద్ద యాక్టర్ కొడుకు అనుకుంటున్నాను యాక్సిడెంట్ జరిగి ఫుల్ కాల్ మొత్తం పోయింది. ఆ తర్వాత ఐ థింక్ మోర్ దెన్ 30 ఆపరేషన్స్. 3 years he was in hospital I think. ఆ తర్వాత ఇంట్లో ఒక 3 years 6 years బెడ్. ఆ తర్వాత he had a 2 కాళ్ళు డిఫరెన్స్ ఉంటుంది కదా, ఫ్యూ ఇంచెస్. మీరు చాలా పిక్చర్స్ ఈ ధూళని చూస్తే రన్ చేసేటప్పుడు హీ స్ట్రగుల్ చేసి హీ యూస్ టు అతలో ఆయన ఇదన్నీ పెట్టుకొని పైకి రావడం అంటే ఆ మైండ్ సెట్, చేసింగ్ సక్సెస్ ఎంత ఒక పవర్ఫుల్ ఆలోచించాలి. ఆ నెవర్ గివ్ అప్ ఆ థాట్ ప్రాసెస్ ఉంది కదా, యూ హ్యావ్ టు బి వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ మైండ్ అండ్ దట్ ఈస్ పేయింగ్ ఇన్. సూపర్ గ్రేట్ సార్. బట్ ఎక్కువ ఇట్ ఇస్ ఫర్ ఎవ్రీబడి. నా దగ్గర అడుగుతారు విక్రమ్ ఇలా వచ్చారు, ఎందుకంటే నేనే ఎలా ఆలోచిస్తారంటే దట్ సీక్రెట్ హీ నోస్ అండ్ హీ వర్క్ మోర్ హార్డ్. He upgraded his mind better than me. అవును. And he's better than me. That is the reason he is successful. Okay. ఇప్పుడు ఎలా అంటే నేను కూడా ఈ ప్రాసెస్ జరుగుతుంది కదా, నేను వచ్చి 36 years అయిందని మీరు చెప్పారు. ఐఎమ్ నాట్ యాక్చువల్లీ సెటిల్ డౌన్. ఇప్పుడే నా యాక్చువల్గా ఐ వాంట్ టు ఇంకో పైకి వచ్చి నేను కెరియర్ బిగినింగ్ అని ఆలోచిస్తున్నాను. నేను ఎన్నో ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు మీరు ఇప్పుడు ఇది. అది 4-5 ఇన్నింగ్స్, అది 4 వెళ్తుంది. ఒక టైంలో ఇక్కడ బిజీ, ఫస్ట్ తమిళ్లో బిజీ అయ్యా, తర్వాత తెలుగులో 93 నుంచి 97 అన్ని పిక్చర్ ఫ్లాప్స్ తెలుగులో చేసేది. చాలా పిక్చర్స్ చేశాను, మధ్యలో ఏదో ఇదవుతుంది. అది తర్వాత మలయాళం వెళ్ళి, అది తర్వాత పిక్చరే లేదు. ఆ తర్వాత ఏం చేయాలని లేకుండా రెస్టారెంట్ స్టార్ట్ చేశాను. అది రెస్టారెంట్ స్టార్ట్ చేసి ఒక 4-5 years తర్వాత ఇక్కడ నుంచి ఒక పిక్చర్ వచ్చింది, మహేష్ బాబు పిక్చర్ కదా, అలా నేను లాస్ట్ 2 scenes వస్తాను. కానీ ఆ పిక్చర్ కూడా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత చాలా పిక్చర్స్ ఇక్కడ వచ్చింది, శతమానం భవతి చాలా పిక్చర్స్ వచ్చింది. యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్ మీరు చూస్తే ఆల్మోస్ట్ ఒక 8-9 పిక్చర్స్ యాక్ట్ చేశాను. అవును. బట్ అదే వాళ్ళందరూ కూడా మీ సినిమాలు చూసుంటారు. ఇప్పుడు వాళ్ళ పెన్నుతో ఒక స్టోరీయో ఒక సీనో లేకపోతే ఒక క్యారెక్టర్ రాసేటప్పుడు ఆనంద్ గారిని మైండ్ లో తెచ్చుకునే హీరోస్ అదే కావాలి, చాలా మంది ఉన్నారు. కాదు అలా చేస్తే ఐ బికమ్ సక్సెస్ఫుల్. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మా ప్రకాష్ రాజ్ గురించి, జగపతి బాబు గురించి అని ఎలా వాళ్ళు ఎందుకు మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారంటే రాసేప్పుడే వాళ్ళని ఆలోచించి రాస్తారు. ఈ క్యారెక్టర్ ఈ పవర్ఫుల్గా ఉంటుందని వాళ్ళు కథ రాయనప్పుడే వీళ్ళని ఆలోచించి రాస్తేనే ఆ క్యారెక్టర్ నిలబడుతుంది. లేకపోతే ఒక క్యారెక్టర్ సెషన్కి గ్రాఫే లేదు కదా. అవును. ఏదో ఒక క్యారెక్టర్ ఫాదర్ మదర్ అందులో ఎవరైనా చేయవచ్చు, అది తర్వాత చూసుకుంటా అని, ఆ తర్వాత ఎవరైనా చూసుకున్నప్పుడు ఒక మంచి నోన్ ఫేస్ కావాలి, అప్పుడే ఆ క్యారెక్టర్ తెలుస్తుంది స్క్రీన్లో అని డైరెక్టర్ ఆలోచించి ఓకే ఈయన ఓకే అని చెప్పి ఆ తెలిసిన ఫేస్ కోసం నేను ఈ 36 yearsగా నాకున్న ఎక్స్పీరియన్స్ ఇస్ పేయింగ్ మీ. ఓకే. సో అందులోనే నేను సర్వే అవుతున్నాను. కానీ
నన్ను ఆలోచించి ఒక డైరెక్టర్ రాయాలి, ఓకే. అప్పుడే యూ కెన్. సో అది ఇట్ విల్ హ్యాపెన్.